హాయ్ అండి, నా పేరు రాజశ్రీ. నేను ఒక ఎడ్యుకేషనల్ కౌన్సిలర్ మరియు ఆర్టిస్ట్. ఎడ్యుకేషనల్ వీడియోస్ చేయడం నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఎడ్యుకేషన్ అనేది కేవలం లిటరసీ అంటే చదవడం రాయడం కాదు, అంతకు మించి చాలా మంచి విషయాలు తెలుసుకోవాలి, మనం బుద్ధి ఉపయోగించాలి అనేది నా బిలీఫ్ చిన్నప్పటి నుంచి కూడా. అందుకని ఈ ఎడ్యుకేషనల్ వీడియోస్ ద్వారా కొన్ని మంచి విషయాలు అందచేయాలని నా ప్రయత్నం. ఇవాల్టి మన టాపిక్ చాలా చెత్త టాపిక్. ఈ చెత్త టాపిక్ ఎందుకు ఎన్నుకున్నానంటే, మొదటి నుంచి కూడా ఈ విషయం అందజేయాలని నా మైండ్లో ఉంది. రెండవది, ఈ మధ్య ఈ టాపిక్ చాలా వైరల్ అయిపోయింది. సివిక్ సెన్స్ అనేది మన ఇండియాలో ముఖ్యంగా లేదు అని చాలా వైరల్ వీడియోస్ వస్తున్నాయి. అది కాకుండా ఇవాళ నేను ఎన్నుకున్న టాపిక్ చెత్త టాపిక్లో ఒక భాగం మాత్రమే. అది ఏంటంటే, మన అమ్మలకి, అమ్మమ్మలకి, చెల్లెళ్ళకి, అక్కయ్యలకి సంబంధించింది. కాబట్టి మీరంతా కూడా ఈ వీడియో కీన్గా వినండి. ఇప్పుడు నేను చాలా కాలం నుంచి కొన్ని కారణాల వల్ల మా ఇంట్లో ఎక్కువగా పనివాళ్ళు, మెయిడ్స్ ఉండడం జరిగింది. అయితే నేను వాళ్ళతో క్లోజ్గా వాళ్ళని అబ్జర్వ్ చేయడం, ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు కొన్ని విషయాలు చెప్తూ ఉంటారు. అది వింటే చాలా బాధగా ఉంటుంది. ఒకటేంటంటే, వాళ్ళు చాలామంది ఇళ్లల్లో డస్ట్బిన్స్ క్లియర్ చేస్తున్నప్పుడు వాళ్ళతో ఏం క్లియర్ చేయిస్తారు అంటే, శానిటరీ ప్యాడ్స్ లేదా పీరియడ్స్ అప్పుడు వాడే ప్యాడ్స్ని వాళ్ళు తీయమంటారు. అప్పుడు అది ప్రాపర్గా కవర్డ్గా ఉండవు. అది వాళ్ళకి ఎంతో బాధగా, జుగుప్సగా ఉంటుంది. అయినా కూడా వాళ్ళ చేత ఆ పని చేయిస్తారు. ఈ విషయము నాకు కనీసం ముగ్గురైనా చెప్పుంటారు. అది తెలుసుకున్నాక నాకేమనిపించిందంటే, అరే, ఇంత ఎడ్యుకేటెడ్ ఇంతమంది ఆడపిల్లలకి ఎన్ని విషయాలు తెలుసండి మన దగ్గర. అసలు మనమున్న ఇప్పటి కాలం ఎట్లాంటిదంటే, వీఆర్ సో గిఫ్టెడ్ విత్ ఎవ్రీథింగ్ అరౌండ్ ద వరల్డ్. ఒక క్లిక్తో మనకు అన్నీ వచ్చేస్తున్నప్పుడు మనము ఎంత ఎక్విప్డ్గా ఉన్నామో ఒక్కసారి ఆలోచించండి. అలాంటప్పుడు మనము ఎంత కాస్త సమయం దానికి ఇస్తే ఎంత అవతలి వాళ్ళు ఇబ్బంది పడకుండా ఎంత హాయిగా ఉండొచ్చు. ఎన్ని వీడియోలో పబ్లిష్ చేస్తున్నారు, కానీ ప్రయోజనం ఉండట్లేదు, మనలో మార్పు రావటం లేదు. ఎంతమంది అమ్మలు పిల్లలకి నేర్పిస్తున్నారండి సరిగ్గా డిస్పోజ్ చేయాలి అన్న విషయము మనకి తెలియకుండా ఉండడం ఎంత బాధాకరం. అసలు మనకే ఎంతో అది స్మెల్లీగా చాలా అంత ఆర్డర్ని ఎలా ఎవరైనా భరించగలరు చెప్పండి. అట్లాంటిది అది తీసుకువెళ్ళి పెద్ద ల్యాండ్ ఫిల్లో వెళ్తే వాళ్ళు ఎలా క్లియర్ చేస్తారో మనం ఒకసారి ఆలోచించుదాం. అందుకని అలా చేయకుండా తల్లులు పిల్లలకి చక్కగా ఎడ్యుకేట్ చేయండి. మీరు ఒకవేళ పొరపాటున మీ తల్లి కనుక, మీ తల్లిదండ్రులు మీకు అటువంటి అట్మాస్ఫియర్ క్రియేట్ చేయలేకపోయి ఉంటే కనుక ఇప్పటికీ నేర్చుకోవచ్చు, తప్పులేదు. మనం ఏ టైంలో అయినా ఏవైనా మంచి విషయాలు నేర్చుకోవచ్చు, అందులో తప్పేమీ లేదు. కాబట్టి మీ పిల్లలకి చక్కగా ర్యాప్ చేయడం నేర్పించండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇట్లా ఉందనుకోండి ప్యాడ్, దాన్ని చక్కగా న్యూస్ పేపర్ని అది ఒక కవర్లో వేసేస్తే కుదరదండి. కవర్లో వేసినా కూడా ఒడర్ అనేది ఉంటుంది, స్మెల్ అనేది ఉంటుంది. కాబట్టి అది తీసే వాళ్ళకి పాపం ఎంత ఇబ్బందిగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. అందుకని న్యూస్ పేపర్ని పూర్తిగా, మనందరి ఇళ్లలో న్యూస్ పేపర్లు ఎన్నో కుప్పలు తెప్పించుకుంటాం. అవి చక్కగా పూర్తిగా ఓపెన్ చేసి, ఇట్లా పూర్తిగా ఓపెన్ చేసి అందులో ఈ ప్యాడ్ని పెట్టి, యూజ్ చేసిన ప్యాడ్ని నీట్గా పెట్టి, నీట్గా చూసారా, ఇలా నీట్గా నేను ర్యాప్ చేస్తాను చూడండి. ఇది చాలా, నేను ఏదో క్రాఫ్ట్ నేర్పించట్లేదండి, చాలా ముఖ్యమైన విషయం. ఇదిగో ఇలా నేను ర్యాప్ చేస్తున్నాను నీట్గా. దాన్ని ఫోల్డ్ చేసి ఎక్కడా కూడా పొరపాటున కూడా స్మెల్ రాకుండా నేను దాన్ని జాగ్రత్తగా ర్యాప్ చేస్తాను చూడండి. ఇట్లా ర్యాప్ చేసి నీట్గా దాన్ని మళ్ళీ ఫోల్డ్ చేసి ఎక్కడా కూడా ఓపెనింగ్ లేకుండా నీట్గా ఈ విధంగా ఓపెన్ చేసి దాన్ని సైడ్స్లో ఇలా ఫోల్డ్ చేసి ఒక ప్యాకెట్ లాగా చేసి దాన్ని డస్ట్బిన్లో వేస్తాను. ఇది నేను ఎన్నో ఏళ్లగా చేస్తున్న పని. దయచేసి మీ పిల్లలకి ప్లాస్టిక్ కవర్స్లోనో లేకపోతే చిన్న కవర్లోనో పెట్టి పడేసేయండి అని చెప్పకండి. అలా చెప్తే కూడా వేరే వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అదే మనం ఇలా ర్యాప్ చేసి పడేస్తే చాలా వాళ్ళకి హాయిగా ఉంటుంది, స్మెల్ రాదు, అది చూడ్డానికి కూడా నీట్గా ఉంటుంది. ఇవన్నీ ఫిల్ అయిపోయాక నీట్గా దీన్ని ఒక ప్లాస్టిక్ కవర్లో ప్యాక్ చేసి పెడితే ఇంకా ఈజీగా ఉంటుంది వాళ్ళకి. ఇది అందరు అమ్మలకి, అమ్మమ్మలకి,
తర్వాత చెల్లెళ్ళకి, అక్కలకి అందరికీ నేను ఇచ్చే మెసేజ్, దయచేసి మీరు దీన్ని నీట్గా ఫాలో అయ్యి దీన్ని మనం గనక ఇంప్లిమెంట్ చేయగలిగితే అసలు ఎంతమంది ఈ డస్ట్బిన్ పికర్స్ వాళ్ళకి ఎంత హాయిగా ఉంటుందో, మీరు ఎంత మంచి పని చేస్తున్నారో మీకే తెలుస్తుంది. అందుకని దయచేసి మీరు ఏ వేస్ట్నైనా జాగ్రత్తగానే తెలుసుకుని పడేయండి. ముఖ్యంగా ఈ పీరియడ్ వేస్ట్, శానిటరీ వేస్ట్ జాగ్రత్తగా డిస్పోజ్ చేయండి. ఇది నా ఎడ్యుకేషనల్ వీడియో. మళ్ళీ కలుద్దాం. ఉంటాను. careermitra.world తప్పకుండా చూడండి. అట్లాగే నా ఆర్ట్ వర్క్ కూడా వెబ్సైట్ పబ్లిష్ చేశాను, అది కూడా చూడండి. ఉంటాను.